అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏడాది పరిపాలన పూర్తి చేసుకుని ఉంది. ఈ ఏడాది పరిపాలనలో ఎన్నో చూస్తూ ఉన్నాం. మనం ప్రతిదీ కూడా ఒక డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా రకరకాలైనటువంటి ఒక జిమ్మిక్కులు, అంటే రేపు ప్రజలు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అయితేనేది గ్యారంటీలను అడిగే క్రమాన్ని కూడా కొంచెం పక్కదారి పట్టించేందుకు వేరే అంశాలకు సంబంధించిన దాని మీద కూడా ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ వస్తున్నమాట అందరం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే అసలు ఈ ఏడాది పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రజలకు చేసిన ప్రయోజనాలు ఏంటి, అసలు నిజంగా ప్రయోజనాలకు ఒనగోరిన ప్రయోజనాలు ఏంటి అనే దాని మీద మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అనే దాని మీద. అన్నగారు నమస్తే. నమస్తే. దానికి చాలా రోజుల తర్వాత ఒక ప్రోటోకాల్ పోస్ట్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పబ్లిక్ డొమైన్లో ఇంటర్వ్యూ కదా, ఎట్లా అనిపిస్తుందా కాంగ్రెస్ పరిపాలన? చాలా అస్తవ్యస్తంగా ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని, అంటే ఒక ఉద్యమకారునిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే అభివృద్ధి జరుగుతుంది అని భావించినామో కేసీఆర్ గారు 90% దాన్ని కేసీఆర్ గారు తీసుకుపోవడం జరిగింది. చాలా మందికి చాలా అపోహలు ఉండే, తెలంగాణ వస్తే మొత్తం కూడా అభివృద్ధి చెందదు, ఇక్కడ వీళ్ళకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు. ఉద్యమకారులుగా ఉన్నారు కేసీఆర్ గారు, ఉద్యమ నాయకుడిగా ఉన్నాడు, కానీ అడ్మినిస్ట్రేటర్గా ఏ విధంగా ఉంటాడని మొత్తం దేశమంతా ఆసక్తికరంగా చూసింది. ఓకే, ఎందుకంటే గొప్ప ఉద్యమకారుడు కానీ గొప్ప పరిపాలకుడు అవుతాడా కాదా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. కానీ దాన్ని సంపూర్ణంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని కావచ్చు, తెలంగాణని అన్ని రంగాల్లో, మనం వ్యవసాయం నుంచి చూసుకుంటే ఐటీ ఎక్స్పోర్ట్ వరకు అన్ని రంగాల్లో మొత్తం ఆల్ ఓవర్గా తెలంగాణ మొత్తాన్ని కూడా ప్రపంచ పటంలో తెలంగాణ అంటే ఒక ప్రత్యేకత సంతరించుకుంది. అట్లాంటి తెలంగాణ ఈ సంవత్సరం కాలంలో మనం చూస్తుంది ఏంది, మొన్న అమెరికా వాళ్ళు హైదరాబాద్ పోతే చికెన్ యూనియన్ వస్తుంది, తెలంగాణ రాష్ట్రానికి పోతే అని చెప్పేసి ఆంక్షలు పెట్టే పరిస్థితి ఉంది. అంటే ఈరోజు ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ ఇమేజ్ ఏ విధంగా పడిపోతుంది, హైదరాబాద్ అంటే తెలంగాణలో మొత్తం అన్ని రంగాలు, వ్యవసాయం రంగం చూసుకుంటే రైతులు తీరని కష్టాల్లో ఉన్నారు. మనకు రైతు బంధు గతంలో దేశంలో ఎవరు కూడా ఇయ్యనటువంటి రైతు బంధుని ఇచ్చిండు కేసీఆర్. ఎవరన్నా ఏదన్నా దాంతో చనిపోతే, రైతులు చనిపోతే రైతు బీమా ఇచ్చాడు. 24 గంటల కరెంట్ దేశంలో ఎక్కడ లేదు, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు. అదేవిధంగా ఆ పండించిన పంటని కొన్నాడు కేసీఆర్ గారు. అట్లా మొత్తం రైతులది మొత్తం ఒక పరిస్థితులు ఎట్లుంటుండే అంటే, గతంలో ఆ ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ కోనసీమలో వేరే ఆంధ్ర ప్రాంతంలో 1 ఎకరా అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు కొనే పరిస్థితి ఉంటుండే. కానీ దాని తలదన్నే విధంగా తెలంగాణలో భూముల రేట్లు ఏ విధంగా పోయినాయి, ఒక సామాన్యుడు కొనలేనటువంటి పరిస్థితికి పోయినాయి. అంటే రైతులు ఈరోజు యథార్థంగా అరే మేము ఒక 3-4 ఎకరాలు ఉన్నాయంటే మేము కోటీశ్వర్లం అనే స్థాయికి తెలంగాణలో మారుమూలలు ఎక్కడ పోయినా కానీ ఆ స్థాయికి ఈరోజు తీసుకుపోయింది కేసీఆర్ గారు. మళ్ళా ఈరోజు వాళ్ళ రైతుల పరిస్థితి చూసుకుంటే రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కరెంటు కష్టాలు మొదలైనవి, కొనుగోలు లేదు. అంతా కూడా అంటే తెలంగాణ తిరోగమనంలోకి పోతుంది. చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని పరిస్థితులు, ఇప్పుడు గురుకుల హాస్టల్, గతంలో గురుకులాల్లో పురుగులన్నం తింటుండ్రని సమైక్య రాష్ట్రంలో వింటుంటాం. అది కూడా ఎప్పుడో ఒకటి 6 నెలలకు సంవత్సరానికి ఏదో హాస్టల్లో ఇట్లా పురుగులన్నం తిన్నారు, ఎక్కడో ఎలుకలు గరిచినాయి అంటే అది పెద్ద సంచలనం. కానీ ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఒకరోజు నారాయణపేటలో జరుగుతుంది, ఇంకో రోజు తాండూరులో జరుగుతుంది, ఇంకో రోజు ఖమ్మంలో జరుగుతుంది. ఈరోజు విద్యార్థులు ప్రాణాలు, ఆ విషాహారం తినలేక ప్రాణాలు కోల్పోతున్నటువంటి విద్యార్థులను చూసినాం మనం. ఇట్లా ఈ హాస్టల్ల పరిస్థితి ఈ విధంగా ఉంది. మొత్తం ఏ రంగంనన్నా చూసుకోండి, ఈరోజు హైదరాబాద్ అంటే ఒక పీస్ఫుల్ సిటీగా ఒక్కరోజు కర్ఫ్యూ పెట్టినటువంటి పాలన 10 సంవత్సరాలు గడిచింది. ఈరోజు హైదరాబాద్లో కర్ఫ్యూ పెట్టేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు ఎవరన్నా కానీ ఆశా వర్కర్లు ధర్నాలు చేస్తున్నారు, సెక్రటరీకి వస్తున్నారు, ఆటో డ్రైవర్లు ధర్నాలు చేస్తున్నారు, సెక్రటరీకి వస్తున్నారు, ఊర్లో ఉన్నటువంటి సర్పంచులుగా చేసినటువంటి వాళ్ళు మా బిల్లులు రాలేవు ఇన్ని సంవత్సరాలు అయిందని చెప్పేసి వాళ్ళు సెక్రటరీకి వస్తున్నారు. ఆఖరికి పోలీస్ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సెక్రటరీకి వాళ్ళ ఫ్యామిలీలంతా కూడా వచ్చి నీవు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటని అడుగుతారు వాళ్ళు. మీరు ఏకీకృత సర్వీసులు చేస్తామన్నారు, ఏక్ పోలీస్ విధానం తీసుకొని వస్తామన్నారు,
మీరు ఎందుకు తీసుకురాలేరు? మా వాళ్ళ గత ప్రభుత్వంలో 26 రోజులకు ఒక 15 రోజులకు ఒక సెలవులు ఉంటుండే. ఈయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు దాన్ని 26 రోజులకు తీసుకపోతే అసలు వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులను గుర్తుపట్టలేని పరిస్థితికి పోయింది. వాళ్ళ ఇప్పుడు ఈరోజు ఇండివిజువల్ ఫ్యామిలీస్ మొత్తం కూడా పెద్ద కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు కాదు. ఆ భార్యకు కానీ పిల్లలకు కానీ కష్టం వస్తే కనీసం పోలేనటువంటి పరిస్థితులు ఉన్నా అని చెప్పి మనం ఎప్పుడన్నా చూసినామా? సిపాయి తిరుగుబాటు జరిగింది, పోలీసు వాళ్ళందరూ కూడా మొత్తం అప్పుడు ఉన్నటువంటి సైన్యానికి వ్యతిరేకంగా అప్పుడు ఉండే భారతదేశంలో జరిగిందని గతంలో చూసినాం, మనం విన్నాం. ఈరోజు మొత్తం కూడా పోలీస్ వాళ్ళంతా కూడా యూనిఫామ్ కోడ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు తీసినటువంటి చూసినాం. ఇట్లా తెలంగాణ ఏ రంగంలో చూసుకున్నా ఇప్పుడు పేదలు, నిరుపేదలు ఆ మూసి ఆనుకోనే కాకుండా మూసి పక్కకు కట్టుకున్నటువంటి వాళ్ళని ఈరోజు ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి 420 హామీల్లో ఎక్కడ కూడా లేదు మేము మూసిని సుందరీకరిస్తామని, లేకపోతే మూసిలో ఉన్నటువంటి వాళ్ళని మొత్తం కూడా నిర్వాసితులు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తొలగించేస్తామని చెప్పేసి ఇవన్నీ ఎప్పుడు చెప్పలేడు ఆయన. ఆ 400 హామీలు ఉన్నాయి, 420 హామీలు ఉన్నాయి. ఆ హామీలలో ఎక్కడ కూడా ఆయన చెప్పలే. కానీ చెప్పనటువంటి దాన్ని ముంగల్కేసుకొని చెప్పిన హామీలన్నీ 6 గ్యారంటీలు పోయినాయి, 420 హామీలు తుంగలోకేసి ఇవన్నీ పక్కకు పెట్టేసి ఎప్పుడైతే ఈ హామీల గురించి అడుగుతుర్రో డైవర్షన్ మొత్తం కూడా డైవర్ట్ చేస్తూ ఒకసారి మూసి అంటుండు, ఒకసారి హైడ్రా అంటుండు, ఇంకొకసారి ఇట్లా కాళేశ్వరంలో స్కామ్ జరిగింది అంటాడు, అది ఇప్పటి వరకు తేల్చాడు. ఎలక్ట్రిసిటీ కొనుగోలులో స్కామ్ జరిగింది అంటాడు. అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మధ్యలో జరిగిన ఒప్పందాల్లో ఏ ప్రభుత్వానికి లంచం ఇచ్చిందంటారు? ఇది ఎంత విచిత్రం అంటే ఈరోజు మనం చూస్తున్నాం. ఇప్పుడు హాట్ టాపిక్ గా ఫార్ములా ఈ రేస్ లో ఏదో జరిగిందంట. ఏం జరిగింది ఫార్ములా ఈ రేస్ లో? అదే సంబంధించిన దాని మీద ఈరోజు గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా హల్చల్ జరుగుతున్నటువంటి విషయం ఫార్ములా ఈ రేసింగ్ వల్ల. నిజంగా హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ అనేది ఈ ఫార్ములా రేస్ వల్ల పెరిగిందని మీరు అనుకుంటున్నారా? యాజ్ ఏ ఒక ఉద్యమకారునిగా, ఒక ఇంటలెక్చువల్గా, ఒక అడ్వకేట్గా, అట్ ఏ సేమ్ టైం మీరు ఒక బీసీ కమిషన్ మెంబర్గా ఉన్నత పదవులు కూడా అనుభవించారు కాబట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ రేంజ్లో పెరిగింది ఈ ఫార్ములా వల్ల? అంటే ఈ ఫార్ములా ఈ రేసింగ్ అనేది భారతదేశంలో ఎక్కడ జరగలే. లండన్, బీజింగ్ కావచ్చు, మొన్న వీళ్ళు పోయిరు కదా సియోల్ పోయిరు కదా, సియాన్ అక్కడ జరిగింది. ఈ తెలంగాణ మొత్తం కూడా హైదరాబాద్ అంటే ఈరోజు హైదరాబాద్ అనేది ఎట్లా తెలుస్తుందండి? ఇప్పుడు అంతర్జాతీయంగా ఉన్నటువంటి రైడర్స్కి కావచ్చు, వీక్షకులకు కావచ్చు, హైదరాబాద్ ఏ విధంగా తెలుస్తుంది? ఆ ఈవెంట్స్ చేస్తే తెలుస్తుంది. గత ప్రభుత్వాలు కూడా ఇంకా వేరే ప్రభుత్వాలు కూడా ముంబైలో కూడా పెడతారు, ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళకి జరగలే, రాష్ట్రాలలో కూడా ప్రయత్నాలు చేస్తారు వాళ్ళ రాష్ట్రాన్ని ఒక ఈవెంట్ పెట్టడం ద్వారా. ఇట్లా రేసింగ్ కావచ్చు, ఇంతకుముందు ఫార్ములా 4 రేస్ చేసిండు నోయిడాలో. అట్లా ఎక్కడెక్కడ ఒక ఈవెంట్స్ జరుగుతుంటాయి. హాకీ వరల్డ్ కప్ పెట్టండ్రు ఒక రాష్ట్రంలో. ఇట్లా రాష్ట్రాల్లో ఆ ఈవెంట్స్ ఎందుకు స్పాన్సర్ చేస్తాయంటే వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా తెలవాలి, ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి పరిస్థితులు కావచ్చు, రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్కి కావచ్చు, ఇవన్నిటి కూడా ఒక మార్గం. అంటే అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు అందేది ఈ ప్రపంచం అనేది ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికే ఎక్కడి నుండో వస్తారు ప్రపంచ స్థాయిలో. అట్లాంటి ఇన్వెస్టర్లకు అంతా కూడా ఈ ఫార్ములా ఎలక్ట్రికల్ వెహికల్స్ది రేసింగ్ పెట్టడం ద్వారా మొత్తం కూడా ఇక్కడ ఉండేటటువంటి ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం కూడా ఈ వెహికల్స్కి అనేది కూడా రిజిస్ట్రేషన్ చాలా తగ్గించడం కావచ్చు, ఇవన్నీ వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉండేటటువంటి పొల్యూషన్ని నివారించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ స్థాయిలో ఈ రేసింగ్ ఈవెంట్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఒక ఇమేజ్ పెంచడం, దాన్ని ప్రమోట్ చేయడం ఒకటి. అదేవిధంగా చాలామంది వీక్షకులు దాదాపు 50 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఈ స్పోర్టింగ్ ఈవెంట్ని చూస్తారు. చూసినప్పుడు ఏమవుతుంది? హైదరాబాద్ ఎక్కడ జరుగుతుంది? హైదరాబాద్ మొత్తం ప్రపంచం అంతా కూడా చూసింది హైదరాబాద్లో ఈవెంట్ జరిగింది, సక్సెస్ఫుల్గా జరిగింది. దాని కొనసాగింపుగా గతంలో అంతకుముందు 2023 ఫిబ్రవరిలో జరిగినప్పుడేమో వాళ్ళకి అక్కడ గ్రీన్కో అనే సంస్థ స్పాన్సర్ చేసింది. ఆ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి HMDA ద్వారా చేయడం జరిగింది. చేసి సక్సెస్ఫుల్గా నిర్వహించిన ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎట్లా పెరుగుతుందంటే టూరిజం పెరుగుతుంది. ఇక్కడ వచ్చి హోటల్స్లలో ఉంటారు, లాడ్జ్లలో ఉంటారు. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి ఈ సుగమం అవుతుంది. ఇదంతా ఒక ఇన్వెస్ట్మెంట్ వీక్గా పెట్టినారు. ఆ సందర్భంగా
అవును. అది పెట్టడం ద్వారా మొత్తం కూడా బహుళ ప్రయోజనాలు ఉంటాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా దాదాపు 700 కోట్ల లాభం జరిగిందని చెప్పేసి నెల్సన్ స్పోర్ట్స్ అనాలిసిస్ మ్యాగజైన్ కూడా పబ్లిష్ చేసింది. అదేదో ఇక్కడ ఉన్నటువంటి మన పేపర్లో మన మీడియానో చెప్పలే. అంతర్జాతీయ స్థాయిలో ఆ స్పోర్ట్స్ అనాలిసిస్ చేసేటటువంటిది ఇంత లాభం జరిగింది, ఈ బ్రాండ్ వాల్యూ హైదరాబాద్ దాంట్లో ఇంత పెరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇట్లా ఆ స్పోర్టింగ్ ఈవెంట్ పెట్టాలి, అది కంటిన్యూగా 4 years పెడతాం అనేది మన అగ్రిమెంట్, ట్రైలాటరల్ అగ్రిమెంట్, ట్రై పార్టీ అగ్రిమెంట్. మనము తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ఆ సంస్థ, తర్వాత అంతర్జాతీయంలో ఈ 3 మధ్యలో జరిగింది. ఆ జరిగినప్పుడు మనమే ఇమ్యూనిటీస్ క్రియేట్ చేయాలి. ఒక స్పాన్సర్ ద్వారా దానికి ఏదైతే ఖర్చులు ఉంటాయో అవన్నీ చూడాలి. ఆ స్పాన్సర్ ఒకసారి చేసిన తర్వాత ఆయనకు అనుకున్న స్థాయిలో హైదరాబాద్కి ఇమేజ్ వచ్చింది కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత వరకు రాలేదు. గ్రీన్కో వాళ్ళకి రానందుకు వాళ్ళు డ్రాప్ అయిపోయారు. డ్రాప్ అయినది అందరికి తెలిసిందే. దాంట్లో ఏం చేసిండ్రు, హెచ్ఎండిఏ ద్వారా దానికి వైస్ చైర్మన్గా ఉన్నాడు కేటీఆర్ గారు ఆ రోజు. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన. అదే ఒక అటానమస్ బాడీ లెక్క హెచ్ఎండిఏ. దాంట్లో ఒక నిర్ణయం తీసుకొని మనం స్పాన్సర్ చేద్దాం. ఈరోజు చాలా ఈవెంట్స్ చేస్తారండి. ఈరోజు ఇప్పుడు మంత్రులు సియాన్ పోయిర్రు మొన్న. ఎందుకు పోయినరండి? అందరు రిపోర్టర్లను తీసుకొని పోయి కోట్ల రూపాయలు దుబారా చేసిర్రు. అందరిని తీసుకుపోయి ఒక ఎందుకు పోయినరో అర్థం, ఏమన్నా రిపోర్ట్ తెచ్చిర్రా? ఎందుకు పోయిర్రు అసలు? ఏదో నదికి సంబంధించి చెంగచియాన్ కావచ్చు, అదేదో ఉండికి పోయిర్రు కదా. ఇప్పుడు ఆ దాని మీద మేము ఇంకో ప్రభుత్వం వస్తుంది రేపు. ఆ రోజు మంత్రులు ఎట్లా పోయిర్రు విదేశీ పర్యటన, ఏ రకంగా పోయిర్రు, మీరు ఎన్ని నిధులు ఖర్చు చేసిర్రు అని చెప్పేసి, మీరు దుబారా చేసిర్రు అని చెప్పేసి మీ మీద కేసు పెడతాం అంటే అవుతుందా? ప్రభుత్వానికి మంత్రి గారికి అదేవిధంగా అటానమస్ బాడీకి ఒక ఈవెంట్ని స్పాన్సర్ చేసేటటువంటిది ఉంటుంది. దాన్ని ఒక బ్రాండ్ వాల్యూని పెంచాలి. కాంట్రాక్ట్ ఆల్రెడీ 4 years అనేది అగ్రిమెంట్ అయ్యింది మన హెచ్ఎండిఏ కావచ్చు, ఆ సంస్థకు కావచ్చు. కాబట్టి దాంట్లో భాగంగా స్పాన్సర్ ఎంటకపోతుందనే ఉద్దేశంతో 50 కోట్లు అడ్వాన్స్ రూపంలో చెల్లించడం జరిగింది. మీరు 50 కోట్లు అంటున్నారు, ఇదే దానికి సంబంధించి ఒక క్లారిటీ. ఎలక్షన్ల ముందట ఏదైతే ఈ ఫార్ములా రేసింగ్ వల్ల 1000 కోట్ల ప్రజాధనం వృధా అయిపోయింది, ప్రజలకు ఇబ్బంది అయిందని చెప్పేసి ప్రాపగండ చేసి ఇప్పుడు లాస్ట్ కొండను దూవిన తర్వాత ఎలకని పెట్టినట్టు 55 CR తీసుకొని వచ్చారు. ఏందని అసలు 55 CR కేసు ఏంది అసలు? ఎందుకు ఈరోజు కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది అంటారు? వాళ్ళు పెట్టింది ఏంటంటే ప్రజాధనాన్ని మిస్అప్రోప్రియేట్ చేసిన అంటారు. అదే దుర్వినియోగం. ఎక్కడ దుర్వినియోగం జరిగిందండి? దుర్వినియోగం ఎందుకు అవుతుంది? అది ఏమన్నా ఆయన సొంత ఖర్చులకు వాడిండా కేటీఆర్ గారు? ఎందుకు వాడిండు? ఆ ఫార్ములా గతంలో జరిగినటువంటి రేసు కంటిన్యూస్ ప్రాసెస్ లో దాన్ని మళ్ళీ ఈవెంట్ జరపాలని చెప్పేసి గతంలోనే అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి 4 సార్లు ఈవెంట్ కొనసాగిస్తామని అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి దాంట్లో భాగంగానే చెల్లింపులు చేయడం జరిగింది. దాన్ని మిస్అప్రోప్రియేట్ ఎట్లా అంటారు? మిస్అప్రోప్రియేట్ ఏడ జరిగింది? మిస్అప్రోప్రియేట్ అంటున్నారు, అప్రోప్రియేట్ జరిగింది. మీరే చెప్పాలి. అప్రోప్రియేట్ జరిగింది. యాజ్ పర్ అగ్రిమెంట్ ఒక సంస్థ మీకు ఏదైతే స్పాన్సర్ చేయాలని ఏదైతే సంస్థ ఎంటపోయిందో అది ప్రభుత్వమే స్పాన్సర్ చేయాలనుకుంది. తప్పేంది? ప్రభుత్వం ఈరోజు చాలా ఈవెంట్లు స్పాన్సర్ చేస్తుంది. ఈరోజు వీళ్ళు ఏమంటారు? ఒలింపిక్స్ పెడతారంట వీళ్ళు. ఒలింపిక్స్ అంటే ఎంత అవుతుంది? లాస్ట్ బడ్జెట్ ఎంత? ఆ బడ్జెట్ మొత్తం పెట్టినా కానీ సరిపో ఒలింపిక్స్ పెట్టడానికి. ఒలింపిక్స్ ని మేము నిర్వహిస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. నిర్వహించగలుగుతాడా? ఈయన 55 కోట్లు ఇచ్చినందుకే ఇదేదో మొత్తం అవినీతి చేసిండు, లేకపోతే అంటే దుర్వినియోగం ఎట్లా జరిగింది అంటున్నా. వినియోగం జరిగింది 100%. ప్రభుత్వ నిధులు ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న దాన్ని స్పాన్సర్ చేయాలనుకుంది. ఆయన వైస్ చైర్మన్గా, హెచ్ఎండిఏ వైస్ చైర్మన్గా, అదేవిధంగా ఆ శాఖకు మంత్రిగా నిర్ణయం తీసుకొని ఆయన స్పష్టంగా చెప్పిండు. ఈరోజు A2గా అరవింద్ కుమార్ గారిని పెట్టిండు. కేటీఆర్ గారు నిజంగా ఒక వ్యక్తిగా చాలా అప్రిషియేట్ చేయాలి మనం ఆయనని, హానెస్ట్నెస్ని. ఆయన ఎంత స్పష్టంగా చెప్పిండంటే ఎప్పుడైనా కానీ మనం ఏమనుకుంటాం, అధికారుల మీద నేపం పెట్టేసి దాన్ని చేతులు దులుపుకోవాలని చూస్తారు ప్రయత్నం. కానీ కేటీఆర్ గారు ఏం చెప్పిండ్రు? ఈ దాంట్లో ఆయన ప్రమేయం ఏం లేదు. ఈ నిర్ణయం నేను వైస్ చైర్మన్గా, అదేవిధంగా ఆ శాఖకు మంత్రిగా నేను నిర్ణయం తీసుకున్న తర్వాత నేను చెప్తేనే ఆయన పేమెంట్ చేసిండు, ఆయన తప్పేం లేదని స్పష్టంగా చెప్పిండు. అంత నిజాయితీతో చెప్పిన వ్యక్తిని నువ్వు ఈరోజు ఏసీబీ కేసు పెట్టడం ఏందండి? ఆ ఏసీబీ కేసు పెట్టడానికి గవర్నర్ పర్మిషన్ ఏందండి? ఎక్కడ లేదు. ప్రజాప్రతినిధి అంటే ఇంతకుముందు కౌశిక్ రెడ్డి మేము మొన్న కేసు పెట్టిర్రు, దానికి గవర్నర్ పర్మిషన్ తీసుకునే అవసరం లేదు. దీంట్లో భాగంగా ఇక కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఏమంటున్నారు, ఇది బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్ర,
కావాలని చెప్పేసి ఈడీని కూడా తీసుకొని వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. డెఫినెట్ గా అది మనకు కనిపిస్తుంది కదా. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పోయి జనరల్ గా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పోతే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేతల్ని కలుస్తారు. సోనియా గాంధీ కలుస్తారు, రాహుల్ గాంధీని కలుస్తారు, ఖర్గే గారిని కలుస్తారు, వీళ్ళని కలుస్తారు, కేసీ వేణుగోపాల్ గారిని కలుస్తారు, వీళ్ళని కలుస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు పోయి ఎవరిని కలుస్తుండ్రు? నితిన్ గడ్కరీ గారిని కలుస్తుండ్రు, రాజ్నాథ్ సింగ్ గారిని కలుస్తుండ్రు, కిషన్ రెడ్డి గారిని తీసుకొని ఇద్దరు అంటే ఇక్కడ ఎంత స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుందంటే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ వేరు కాదు. ఇద్దరు కలిసే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయినా కానీ బద్నాం చేయాలి, ప్రజల్లో వీళ్ళ మీద అవినీతి మరక పెట్టాలనే ఉద్దేశంతో ఓ ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలు ఏ విధంగా చూస్తారు? ఈరోజు మనం చూసినాం మూసీ నిర్వాసితులు ఏదైతే మూసీలో ఆ కూల్చివేతలు స్టార్ట్ చేస్తే దాని దగ్గరకు పోయింది ఎవరండి? మొదటగా పోయింది ఎవరు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. మళ్ళీ వీళ్ళు ఎందుకు పోలేరు అంటే కిషన్ రెడ్డి గారు ఎందుకు పోలేరు? బండి సంజయ్ గారు ఎందుకు పోలేరు? బీజేపీ నాయకులు ఎందుకు పోలేరు? ఎప్పుడు పోయినండి? నెల రోజుల తర్వాత దీక్ష పెడతారు. మొత్తం అన్ని అయిపోయినాక తర్వాత ఆపిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఆందోళన చేసి ఆ మూసీలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఏదైతే నిర్వాసులని తీయొద్దు, తొలగించొద్దు, చట్ట ప్రకారంగానే తొలగించాలని కోర్టులలో కేసులు వేయించిన తర్వాత అప్పుడు పోయి వీళ్ళు మూసి నిద్ర చేస్తాం మేము, లేకపోతే మూసి మీద ధర్నా చేస్తామని మొత్తం కుక్క అంటే దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగిన అనే విధంగా బీజేపీ నాయకులది రాష్ట్రంలో ఆ విధంగా ఉంది. అదేవిధంగా హైడ్రా కూల్చివేతలు చేస్తే ఎవరు పోయినరండి? కేటీఆర్ గారు పోయినరు, హరీష్ రావు గారు పోయినరు, బీఆర్ఎస్ పార్టీ పోయింది, వాళ్ళకి అండగా బీఆర్ఎస్ లీగల్ సెల్ ఉంది. కానీ మళ్ళీ బీజేపీ వాళ్ళు లేరు. ఈరోజు రైతుల విషయంలో కూడా రైతులకు రైతు బంధు కావాలని చెప్పేసి మీరు మొన్న చూసుకొని లగచెర్ల ఇష్యూలో రైతులంతా ఎక్కడ వస్తున్నారు? లగచెర్ల బాధితులంతా ఏడికి వస్తున్నారు? బీజేపీ పార్టీ ఆఫీస్కి వస్తురా? తెలంగాణ భవన్కి వస్తున్నారు. ఎవరికి ఈ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళందరూ కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అయింది. తెలంగాణ జనతా గ్యారేజ్ అయింది. ఈరోజు తెలంగాణలో జనతా గ్యారేజ్ ఏడుందంటే అది బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్. ఏదైతే ఇప్పుడు ఈ ఫార్ములా రేసింగ్ సంబంధించి కేటీఆర్ గారి మీద వేసినటువంటి ఏసీబీ నోటీసులో ఏ సెక్షన్ల మీద కేసులు నమోదు చేశారు, దానివల్ల అసలు ఏంది ఇంపాక్ట్ ఏం పడబోతుంది? అసలు అడ్వకేట్గా మీరు చెప్తే చాలా జనాలకు కూడా అర్థమవుతుంది. ఇది డెఫినెట్గా ఇది ఎట్లుంటదంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి, ప్రభుత్వ ఉద్యోగి అంటే ఆ రోజు మంత్రిగా ఉన్నాడు కాబట్టి కన్సిడర్ చేస్తారు. కానీ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ కావాలి. 13(1)A ప్రకారంగా మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ కావాలి. ఎక్కడ మిస్అప్రాప్రియేషన్ జరిగింది? అప్రాప్రియేషన్ జరిగింది. గతం ఉన్నటువంటి అగ్రిమెంట్ కి సంబంధించి గతంలో అగ్రిమెంట్ ఉంది కాబట్టి దాన్ని ముందలు తీసుకుపోయే దాంట్లో భాగంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అప్రాప్రియేషన్ చేసింది. మిస్అప్రాప్రియేషన్ జరగలేదు. దాంట్లో ఈ సెక్షన్లు పెట్టడం ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కుట్రపూరితంగా గతంలో ఆయన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిత్వరపరచాలని చెప్పేసి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు పార్టీలో ఉండి ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 50 లక్షల నోట్లతోని మన ఎమ్మెల్యే గారిని కొనలేకపోయి దొరికిపోయిండు. ఆ దొరికిపోయిన సందర్భంగా రెడ్ హ్యాండెడ్ గా దొరికితే ఆయనని అందరు కూడా తెలుసు, కేసు పెట్టినరు, ఆయనని జైలుకి పంపించడం జరిగింది. అది స్పష్టంగా ప్రజలందరూ చూసిర్రు. ఆయన నోట్ల కట్టలు ఇచ్చేది చూసిర్రు, నోట్లు మాట్లాడినది చూసిర్రు, అన్ని చూసిర్రు. అది రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు, జైలుకి పోయిండు. ఈ రోజు నన్ను జైలుకి పంపించారు కదా, నేను కూడా జైలుకి పంపుతా. రివెంజ్ పాలిటిక్స్ ఈ తెలంగాణలో తీసుకొస్తుంది. ఏం చేసిండని కేటీఆర్ గారిని నువ్వు జైలుకి పంపుతావు అంటే తెలంగాణలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచే దాంట్లో భాగంగా ఒక అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం చేసుకున్న దాంట్లో భాగంగా చెల్లింపులు చేస్తే ఒక మంత్రిగా ఆ సంస్థ వైస్ చైర్మన్ గా నిధులు ట్రాన్స్ఫర్ చేస్తే నిర్ణయం తీసుకుంటే నువ్వు దాన్ని ఏ విధంగా మిస్అప్రాప్రియేషన్ అని ఎట్లా అంటావు? రైట్, ఇదే సంబంధించిన విషయం ఉన్నాయి. లేచిన కేసు 4 సెక్షన్లు 13(1)A దీన్ని దేనికి సూచిస్తుంది? అదే మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్. తర్వాత 13(2)PC అది పనిష్మెంట్. ఈ దాని ప్రకారంగా మిస్అప్రాప్రియేట్ ఎవరైనా చేస్తే దాని ప్రకారంగా 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకు పనిష్మెంట్ ఉన్నది అనేది పనిష్మెంట్ సెక్షన్. అది ఒక 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. అంటే అది ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేస్తే అది వర్తిస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఎక్కడ జరిగింది? అదండి 120B 120 కాన్స్పిరసీ.
కాన్స్పిరసీ అంటే కుట్ర కోణంలో ఆయన అరవింద్ కుమార్ గారు వీళ్ళందరూ కలిసి కుట్ర కోణంలో అసలు అది ఏం జరిగిందని కుట్ర నాకు అర్థం కాదు. ఏంటంటే 55 కోట్లు చెల్లింపులు చేసారు, దాన్ని అగ్రిమెంట్ లో భాగంగా చెల్లింపులు చేసారు. ఆ చెల్లింపులు చేసారు కదా, కేటీఆర్ గారికి ఏమన్నా రూపాయి వచ్చింది అందులోకించి? కేటీఆర్ గారికి ఒక రూపాయి ఏమన్నా 55 కోట్ల నుండి తిరిగి ఏమన్నా వచ్చిందా? ఈ 4 సెక్షన్ కేటీఆర్ గారికి జరిగిన లాభం ఏంది? అదే అంటే ఇప్పుడు ఆ విషయం జనానికి అర్థమవుతుంది. 4 సెక్షన్లో అసలు నాన్ బెయిలబుల్ అయింది, బెయిల్ ఎన్నిల్లా నాన్ బెయిలబుల్. ఇప్పుడు 13(1)A అనేది మేజర్ సెక్షన్, 409 అనేది మేజర్ సెక్షన్. ఈ 2 సబ్ సెక్షన్స్ ఇవన్నీ కూడా అదేమో పనిష్మెంట్. 13(2) అనేది పనిష్మెంట్, ఈ సెక్షన్ కి అది పనిష్మెంట్. అది 120B అనేది కాన్స్పిరసీ, కుట్ర. కాన్స్పిరసీ చేసి వీళ్ళందరూ కలిపి ఈ కుట్రలో వీళ్ళంతా కూడా భాగస్వాములు అనే దాంట్లో అది 120B పెట్టిండ్రు. కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా చట్టం ముందు ఓకే, నువ్వు ఈ రోజు నీకు దగ్గర పోలీస్ వ్యవస్థ ఉంది కాబట్టి నీ దగ్గర అసలు ఏసీబీ కేసే కాదు అది. జనరల్ గా మీరు ఎవరన్నా పోయి ఇప్పుడు ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు, రేపు నువ్వు పోయి ఒక నిర్ణయం తీసుకొని ఒక కేటాయింపులు చేసినావు అనుకో, దాన్ని ఇప్పుడు మొన్న ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటావు ప్రభుత్వం ఉన్నప్పుడు. బ్రాండ్ ఇమేజ్ పెంచడం కావచ్చు, ఒక ప్రోగ్రామ్ కి స్పాన్సర్షిప్ చేయడం కావచ్చు, రకరకాల. ఈరోజు సిరాజ్ గారు ఉన్నారు, సిరాజ్ కి పైసలు ఇచ్చినాం, మనం ఉద్యోగం ఇచ్చినాం. ఇవన్నీ కూడా ఇప్పుడు సానియా మిర్జా ఉంది, సానియా మిర్జా గారు కూడా గతంలో ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఈ తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ నుండి ఆమె అంతర్జాతీయ స్థాయిలో రిప్రజెంట్ చేసింది, ఆమె ఒక మెడల్ సాధించింది అని ఇస్తాం. దానంతరం మాత్రం దీంట్లో మిస్అప్రాపరియేట్ ఉంది, నువ్వు ఎందుకు ఇచ్చినావు, కోర్టు ఎందుకు ఇచ్చినావు, 50 లక్షలు ఇవ్వచ్చు, 10 లక్షలు ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా ఇది ప్రజలు ఎవ్వరు కూడా అంటే తెలుసలేదు వాస్తవానికి. ఇవన్నీ కూడా తెలియాలి. అందుకే కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిండు, ఆయన మీద ఏదైతే లీకులు ఇచ్చి వీళ్ళు నిజంగా ఏం చేస్తారంటే, మొత్తం మనం గతంలో ఇంటుంటి ఏదన్నా కుక్కని చంపాలంటే ఆ పిచ్చి కుక్క అని చెప్పేసి, అంటే చంపినా కానీ దాన్ని ఎవరు అడగరు అనేది. ఇది కేటీఆర్ గారి మీద కావచ్చు, కేసీఆర్ గారి మీద కావచ్చు లీకులు ఇవ్వడం, వాళ్ళకి సంబంధించిన ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి కొన్ని పత్రికలు ఉన్నాయి, కొన్ని న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి, వీటన్నిటితోని లీకులు ఇవ్వడం. కేటీఆర్ గారు A1, కేటీఆర్ గారు అరెస్ట్, ఇప్పుడు అరెస్ట్, రేపు అరెస్ట్, ఎల్లుండి అరెస్ట్. ఇది సంవత్సరం కాలం నుండి వింటున్నాం. ఇది అరెస్ట్ అని చెప్పి బోర్ వచ్చేసింది. ఈ అరెస్టులు కొత్త కాదు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం చేసినటువంటి పార్టీ. ఈ అరెస్టులు, కొట్లాటలు, జైళ్ళు, కేసులు ఇవన్నీ కూడా సర్వసాధారణం. ఈ దాంట్లో ఎవ్వరు కూడా ఇప్పుడు లగచర్ల రైతులు ఈ రోజు రిలీజ్ అయ్యారు సంగారెడ్డి జైలు ఆడ నుండి. వాళ్ళు కూడా అంటున్నారు మేము బీఆర్ఎస్ ఒక న్యాయవాదిగా మనం న్యాయం చదువు అంటే ఒక పట్టా ఉన్నట్టు న్యాయవాది, గతంలో నేను ఫుల్ సీరియస్ గా ప్రాక్టీస్ చేసినట్టు గతంలో ఉన్న ఉద్యమకారుడు శుభప్రయత్న పట్టిన రూట్లో మొదట బీసీ కమిషన్ మెంబర్ చేసారు కాబట్టి మీరు కొంచెం జర స్లో అయ్యారు. కానీ మీరు మీ అగ్రెసివ్ స్పీచ్ నాకు తెలుసు, మీ అగ్రెసివ్ ఇంటర్వ్యూ కూడా నాకు తెలుసు. ఆ శుభప్రద్ పటేల్ బయటికి రావాలి, ఇంకా రావట్లేదని ఆలోచిస్తున్నా. డెఫినెట్ గా వస్తారు. మనం అంటే ఒక కమిషన్ గా చేసినప్పుడు చాలా కంట్రోల్ గా మనం ఉందాతనాన్ని పెట్టుకొని ఆ పోస్ట్ ఉండేటటువంటి గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది. ఎట్లాంటి అట్లా మాట్లాడడానికి ఉండదు. ఆ పార్టీ యాక్టివిటీస్ చేయడం కాదు, ఇవన్నీ కూడా చాలా 3 సంవత్సరాలు చాలా గ్యాప్ రావడం జరిగింది. అది చేయాల్సిందే, ఎందుకంటే మనం ఏ దాంట్లో ఉన్నప్పుడు ఆ పాత్ర నిర్వహించాలి. ఈ రోజు పాత్ర నిర్వహించాలి. కేసీఆర్ గారు చెప్పారు, దానికోసం మేము ఎవరు చేయలే. రాష్ట్రంలో ఇంతకుముందు గతంలో కూడా కమిషన్లు ఉన్నాయి, అది చేయనటువంటి పని మేము చేసినాం. మొత్తం కూడా మేము అసలు కమిషన్గా ఈ లోకల్ బాడీ రిజర్వేషన్ ఫిక్స్ చేయడం కోసం కావచ్చు, మేము తమిళనాడు కూడా పోవడం జరిగింది. తమిళనాడులో అసలు లోకల్ బాడీకి రిజర్వేషన్ లేదు. మేము పోయిన తరకు ఎవరు తెలియదు. ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్కు 69% ఉంది రిజర్వేషన్, కానీ లోకల్ బాడీ రిజర్వేషన్ లేదు అక్కడ తమిళనాడులో. SC STలకు తప్ప బీసీలకు అక్కడ లోకల్ బాడీ రిజర్వేషన్ లేదు. అదేవిధంగా మేము కర్ణాటక పోయినాం, మధ్యప్రదేశ్ పోయినాం. మధ్యప్రదేశ్ ఫస్ట్ స్టేట్ ఏదైతే వికాస్ కిషన్ రావు గవాలి జడ్జ్మెంట్ ఉందో అది ఫాలో అయినటువంటి ఫస్ట్ ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం. మేమంతా కూడా అధ్యయనం చేసినాం పూర్తి స్థాయిలో. అప్పుడు కూడా ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్స్ లేకుండే, ఎలక్షన్లు వచ్చే టైంకి ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం చాలా మా చైర్మన్ గారితో మీటింగ్లు పెట్టినరు, చేస్తామన్నారు, అన్నీ చేసిర్రు, కానీ పని అప్పచెప్పలేరు. అప్పచెప్పకుండా మాతో కాలయాపన చేసిర్రు. అదేవిధంగా వాళ్ళు ఏందన్నారు, ఇప్పుడు కులగణన మేజర్గా కులగణన చేస్తాం అని చెప్పేసి వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో కులగణన చేసి 23 ఉన్నటువంటి దాన్ని మేము 42% పెంచుతామని చెప్పారు.
ఎన్ని రోజుల్లో చేస్తామన్నారు? 6 నెలల్లో చేస్తామన్నారు. వాళ్ళ అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? సంవత్సరం కాలం అయిపోయింది. 12 దాటి 13 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు ఏమన్నా ఉందా? ఆ కులగణన ఊసుందా? అసలు రేవంత్ రెడ్డి గారు దాని మీద ఒక్క రోజన్నా రివ్యూ పెట్టిండా? అసలు ఎంత శాతం జరిగిందో ఎవరికైనా తెలుసా? రైట్. ఇదే విషయం మీద మీరు చెప్తే జనాలకు ఖచ్చితంగా ఎక్కుతుంది. స్థానిక సంస్థల ఎలక్షన్లో ఈసారి వీళ్ళు చెప్పినట్టు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు ఇచ్చే పోతారు అనేది మీకు నమ్మకం ఉందా? ఎందుకంటే మీరు కూడా బీసీ కమిషన్ మెంబర్. 0% నమ్మకం లేదు. మరి ఎట్లా జనాలు నమ్ముతారా? బీసీలను మోసం చేసినట్టు కదా? 100% వాళ్ళు ఏదన్నా మోసం చేస్తారు. 100%. ఇప్పుడు 420 హామీలు ఇచ్చారు, దాంట్లో ఇదొక హామీ. చాలా కీలకంగా అండి. ఇప్పుడు అధికారంలో రావడానికి చాలా మంది బీసీలు మాకు పదవులు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కొట్టేసి ఎన్ని వేల పోస్టులు వస్తాయి కూడా చెప్పారు. ఎన్ని వేల పోస్టులు వస్తాయి రాష్ట్రంలో బీసీలకని కూడా వాళ్ళు ఆ కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిర్రు. మేము 42% పెంచితే ఇంతమంది సర్పంచ్లు అవుతారు, ఇంతమంది ఇవి అవుతారు అని చెప్పేసి ఎన్ని వేల పోస్టులు వస్తాయని చెప్పారు. ఈ రోజు ఏ పరిస్థితి ఇస్తారు? ఆల్మోస్ట్ మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఒక 7 months ఉన్నారా? అవును. 7 months లో ఏమన్నా ఈ బీసీ కామారెడ్డి డిక్లరేషన్ కానీ లేకపోతే కులగణనకు సంబంధించి కానీ బీసీ రిజర్వేషన్ల మీద ఏమన్నా రివ్యూ మీటింగ్లు లేకపోతే మీకు ఏమన్నా సూచనలు లేకపోతే మీరు ఏమన్నా ముందడుగు వేయడాలు ఏమైనా జరిగినాయా? మాకు అడగడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఒక రికమెండేషన్ పంపండి ఈ కులగణనకు సంబంధించి. ఎందుకంటే చట్టబద్ధత మీ కమిషన్ ద్వారా పంపితే చట్టబద్ధత ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఏదైతే కులగణన చేయాలని తీర్మానం ప్రవేశపెట్టిరో దానికి సంబంధించి ఫస్ట్ మేమే ప్రపోజల్ పంపింది. మేమే బీసీ కమిషన్ గా ఈ కులగణన చేస్తేనే మొత్తం కూడా పూర్తి స్థాయిలో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి, బీసీలకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కులగణన చేయాలనే దాన్ని మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసేసి ప్రభుత్వానికి జనవరి 21 తారీఖు రోజు పంపించడం జరిగింది. అంటే December 7th వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి జస్ట్ 1 month లోపల పంపించడం జరిగింది. వాళ్ళు చేసిన తర్వాత February 4కి వాళ్ళు క్యాబినెట్ లో ఆమోదం చేసుకోరు. తర్వాత February 20కి క్యాబినెట్ లో బీసీ కులగణన అన్నారు. తర్వాత దీనికి వచ్చే వరకు అసెంబ్లీ రిజర్వేషన్ వచ్చే వరకు మొత్తం కూడా పూర్తిగా సమగ్ర సర్వే మొత్తం అన్ని అందులో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఏ పార్టీలు క్వశ్చన్లు తర్వాత చేశారు. అయితే దాని గురించి చేసిన తర్వాత జియోని మార్చ్ అంటే రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తున్నాయి ఎంపీ ఎలక్షన్స్కు నోటిఫికేషన్ వస్తున్నాయి అంటే March 15 తారీఖు రోజు వీళ్ళు జియో నంబర్ 26 రిలీజ్ చేశారు. 26 ఏంది? బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి బూల వెంకటేశ్వర ద్వారా GOMS 26 రిలీజ్ చేశారు. ఆ జియో ద్వారా ఏదైతే కులగణన చేయాలనే దాని మీద 150 కోట్లు ఎస్టిమేషన్ వేసి ఆ జియో రిలీజ్ చేశారు. జియో రిలీజ్ చేసిన తర్వాత అట్లుంది. ఉన్న తర్వాత ఉండేటటువంటి కాంగ్రెస్ లో నమ్మకం మీద ఉన్నటువంటి ప్రజా సంఘాలు కొన్ని ఉంటాయి కదా, ఆ ప్రజా సంఘాలంతా కూడా పోయారే మీరు అన్నారు ఏమైంది అని చెప్పేసి అలా మంత్రులకు రిప్రజెంటేషన్లు ఇవ్వడం అవన్నీ ఇవ్వడంతో వాళ్ళంతా రిప్రజెంటేషన్లు ఇస్తే అవంతా బీసీ కమిషన్కు ఎండాజ్ చేసి పంపిస్తారు. మేమన్నాం మీరు ఎండాజ్ చేసి పంపిస్తారు కానీ మాకు ఇది లేదు, మాకు గవర్నమెంట్ అసైన్ చేయాలి, మేము గవర్నమెంట్ అసైన్ చేస్తేనే చేయగలుగుతాం, ఇట్లా ఎండాజ్ చేస్తే చేయలేమని చెప్పేసి మేము అడిగితే మళ్ళీ మాకు మే నెలలో మాకు ఒక మెమో ఇవ్వడం జరిగింది బీసీ వెల్ఫేర్ నుండి. మీరు ఒక యాక్షన్ ప్లాన్ ఈ కులగణనకు సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని ద్వారా మేము ఏం చేసినాం, ఏవైతే ప్రజా సంఘాలు ఉన్నాయో ఈ బీసీలకు సంబంధించి అక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి ఆ ప్రజా సంఘాలతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ పెట్టడం అదేవిధంగా ఏజెన్సీలతో యాస్కీ కావచ్చు, సిజీజీ కావచ్చు, అవన్నిటితో కూడా మేము ఆ మీటింగ్స్ పెట్టినాం. క్వశ్చనేర్ ఒకటి రఫ్గా క్వశ్చనేర్ ఎట్లా ఉండాలి, మెథడాలజీ ఎట్లా ఫాలో కావాలి, గతంలో ఏం అనుభవాలు ఏమున్నాయి, మన పక్క కర్ణాటక రాష్ట్రం చేసింది, పక్క కర్ణాటక రాష్ట్రం 2015లో చేసింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసింది, బీహార్ చేసింది, ఇట్లా 2011 సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ జాతీయ స్థాయిలో జరిగింది. ఇవన్నిటిని కూడా మొత్తం కూడా అధ్యయనం చేసిన తర్వాత బీహార్లో ఏ విధంగా అయితే కొట్టుడు పోయిందో రిజర్వేషన్ పెంచితే కోర్టు కొట్టేయడం జరిగింది. ఇవన్నీ ఉంటే ఏ క్వశ్చన్లు అడగలుగుతాం, ఏవైతే సంపూర్ణ డేటా ఉంటుందని దాదాపు 63 క్వశ్చన్లతో మేము ఒక డ్రాఫ్ట్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసిన తర్వాత మేము ఒక మీటింగ్ పెట్టినాం. సబ్మిట్ చేసి అంటే ఇదే దాంట్లో భాగంగానే ఒక మీటింగ్ పెట్టినాం. అది పేపర్లో వచ్చింది. ఇట్లా కులగణనకు ఒక ముందు అడగని తుస్సాంతో పేపర్ వాళ్ళు వేస్తారు కదా, ఆ మీటింగ్ పెట్టినాము. ఆ ప్రజా సంఘాలతోని వీళ్ళతో పెట్టంగానే పేపర్లో వచ్చింది. పేపర్లో రాగానే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీఎం ఆఫీస్ నుండి
సీఎంఓ అధికారులు మా మెంబర్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి మిమ్మల్ని ఎవరు పెట్టమన్నారు మీటింగ్, అరే మీరు యాక్షన్ ప్లాన్ తయారు చేయమన్నారు, మళ్ళీ యాక్షన్ ప్లాన్ తయారు చేయమంటే మీటింగ్ పెట్టకుండా ఎట్లా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం అంటే మా అధికారిని ఆమెను పిలిపించి మా మెంబర్ సెక్రటరీని పిలిపించి ఇబ్బంది పెట్టడం జరిగింది. అంటే ప్రభుత్వం అట్లున్నప్పుడు మనం మేం చేసేది ఉంటుంది అని చెప్పేసి ఆగిపోయినాం. దాని తర్వాత మేము ఏదైతే చేసినామో ఆ క్వశ్చనర్ని కావచ్చు, ఎట్లా మెథడాలజీ ఏ విధంగా ముందు పోవాలి, అధ్యయనం ఏ విధంగా చేయాలనేది అంతా కూడా మేము మొత్తం ఒక రిపోర్ట్ రూపంలో ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మళ్ళీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించినది వచ్చింది. లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించి వస్తే మా చైర్మన్ గారిని మాత్రమే పిలవడం జరిగింది, మమ్మల్ని కూడా పిలవలే. కమిషన్ అంటే కమిషన్ చైర్మన్ విత్ మెంబర్స్, కానీ చైర్మన్ గారు ఒక్కరికే ఇన్విటేషన్ ఇచ్చారు. ఇస్తే కూడా మేము కూడా ఏం ఫీల్ కావాలి, ఓకే ప్రభుత్వం వాళ్ళు వద్దనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం. పోయిన చైర్మన్ గారు పోయినరు, మీటింగ్స్ పెట్టినరు, రేవంత్ రెడ్డి గారితో 3 times మీటింగ్ అయింది. అయిన తర్వాత ఒక సందర్భంలో జూలైలో స్పష్టం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, అంత పేపర్లలో కూడా వచ్చింది, బీసీ కమిషన్ తొందరగా నివేదిక ఇవ్వాలి, మీరు తొందరగా పని చేయండి అన్నాడు. అరే నిజంగానే పని చేయమన్నాడు కదా అని చెప్పేసి మేము మొత్తం కూడా చేస్తే తెల్లారే నెక్స్ట్ డేనే ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుండి మీరు ఏం పని చేయొద్దు, మీరు ఎలాంటి పని చేయొద్దు, ముందు పోవద్దు అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ డేనే మీటింగ్ పెట్టి రివ్యూ వచ్చి పేపర్లు వచ్చింది అదే రోజు. నిజం కదా ఇది, అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రేపటి నుంచి మీరు తొందరగా పనిచేయాలి, రివ్యూ మీటింగ్ పెట్టేస్తే అందరు రాసిండ్రు అన్ని పేపర్ నేను కూడా వచ్చినాయి. ఆ టైంలో మీకు నేను కాల్ కూడా చేసిన అనుకుంటాను. రైట్, తెల్లారే ఇది మీరు ఏం పని చేయొద్దు, ఎక్కడ మీరు దాని మీద ఏం పని చేయొద్దు, ఏలు పెట్టొద్దు, పని చేయొద్దు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఏం చేస్తాం, ఇది ప్రభుత్వ అధికారులంతా ఇన్వాల్వ్ అయి చేయాల్సింది, కమిషన్ ఒకటి సరిపోదు. మొత్తం కూడా మేము వ్యవస్థకు చాలా సార్లు ఇప్పుడు ఏదైతే ఈ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎలక్షన్స్ అంటే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, జిహెచ్ఎంసి, ఈ మూడుకి సంబంధించి మేము గతంలో జరిగినటువంటి 3 పర్యాయాలలో బీసీలు ఎంతమంది ఎలక్ట్ అయినరు, ఎస్సీలు ఎంతమంది ఎలక్ట్ అయినరు, జనరల్ కేటగిరీ ఎంత ఎలక్ట్ అయినరు అని చెప్పేసి మేము డేటా సంవత్సరం నుండి అడుగుతున్నాం. ఆ డేటా ఇవ్వకపోవడం, అదేవిధంగా ఓటర్ లిస్ట్ ఫైనలైజ్ చేయకపోవడం, ఇవన్నీ కూడా చేసారు, సహకరించలే ఎవరు. అంతేనా? ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటే ఇవన్నీ చేదు వాస్తవాలు ఇవన్నీ. అంతే, అదే ఉంటాను. ఇప్పుడు రేపు బీసీ కార్డుకు సంబంధించిన దాని మీద మాత్రం ఈ ప్రభుత్వం మీద గట్టిగానే వ్యతిరేకత అయితే వచ్చేటట్టే ఉంది. 100% ఎందుకంటే ప్రజల్ని ఈరోజు ఏం చేసారు, ఒక బీసీ సంఘాలు కావచ్చు, బీసీ ప్రజలంతా కూడా అపోహలలో వేసేసారు. అరే నిజంగానే మాకు ఎంతో మంది ఫోన్ చేయడం, మాకు ఎక్కడెక్కడో సర్పంచ్ గా నిలబడదాం అనుకున్నటువంటి వాళ్ళు, ఎంపీడీసీగా నిలబడదాం అనుకునే వాళ్ళు, అరే ఎప్పుడు పెరుగుతుంది రిజర్వేషన్, ఎంత పెరుగుతుంది రిజర్వేషన్ అంటే ఏం చెప్పాలి. వీళ్ళు ఏం చెప్తారు అంటే వీళ్ళు GOMS ఇప్పుడు మళ్ళీ తర్వాత 18 ఇచ్చారు కదా, ఫస్ట్ ఆ 26 ఇచ్చారు, మార్చ్ 15 తారీఖు రోజు GOMS 26 ఇచ్చారు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి. తర్వాత జియో నంబర్ 18 ఇచ్చారు, ఇప్పుడు మొన్న అక్టోబర్లో 18 నంబర్ జియో ఇచ్చారు, అది ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. ఆ పాత ఉన్న జియో ఉన్నట్ట లేనట్ట. ఇప్పుడు ఆ GOMS 26 ఏం చేస్తుంది, అది పక్కకు పోయింది, ఇప్పుడు 18 నడుస్తుంది. 18 ఇచ్చారు కదా, తర్వాత ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేశారు కదా, డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసిన దాంట్లో GOMS 49 అనుకుంటుంది. దాంట్లో స్పష్టంగా ఏదైతే ఎట్లా ఫాలో కావాలనే దాంట్లో గతంలో వచ్చినటువంటి కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, అదేవిధంగా వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, ఈ జడ్జిమెంట్లు అంతా కోట్ చేసుకుంటా ఆ జడ్జిమెంట్లు ఏం చెప్తున్నాయి, ట్రిపుల్ టెస్ట్ అని చెప్తుంది. నువ్వు ఒక డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయాలి, దాని ద్వారా పూర్తి స్థాయిలో ఒక వార్డ్ మెంబర్ అంటే ప్రతి లోకల్ బాడీ వైజ్గా వెనుకబాటుతనాన్ని నిర్ధారించాలి, పొలిటికల్ వెనుకబాటుతనాన్ని నిర్ధారించి ప్రపోర్షనేట్ రిజర్వేషన్ని రికమెండ్ చేయాలి. ఆ రిజర్వేషన్ కూడా 50% SC ST BC కలిసి 50% దాటొద్దు, ఇది కండిషన్. ఆ రిజర్వేషన్ నువ్వు ఆ జడ్జిమెంట్లను కోట్ చేస్తున్నావు, నువ్వు ఎట్లా రిజర్వేషన్ ఎంచుతావు? నీకు పని అప్ప చెప్పేటప్పుడే నువ్వు 50% దాటొద్దు, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, ఈ జడ్జిమెంట్ ప్రకారంగా రిజర్వేషన్ నువ్వు రికమెండ్ చేయమంటున్నావు. రిజర్వేషన్ రికమెండ్ 50% ఎట్లా దాటుతావు నువ్వు? ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు కదా, ఆయన ఏ రకంగా ఇస్తాడు ఎక్కువ రిజర్వేషన్? ఇప్పుడు వీళ్ళు అన్నట్టు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలన్నప్పుడు 42% కన్నా ఎక్కువ ఉండాలి కదా రిజర్వేషన్. నీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు నువ్వు చెప్తూ నీకు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ చేసే జియోలనే నువ్వు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనుగుణంగా చేయాలని చెప్పినప్పుడు నువ్వు 50% ఎట్లా దాటుతారు రిజర్వేషన్?
వాస్తవం ఎస్సీ ఎస్టీలకేమో జనాభా దామాషాన చేయాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అవును. ఆర్టికల్ 243 టీలో స్పష్టంగా వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇవ్వాలి అనేది స్పష్టంగా ఉంది. బీసీలకు సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకు చేసుకునే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే వెసులుబాటు రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఎంత శాతం ఇవ్వాలనేది అందులో స్పష్టంగా లేదు. దాని ద్వారానే ఈరోజు బీసీలకు నిజంగా రిజర్వేషన్ పెంచాలంటే బీసీ సంఘాలు కావచ్చు, ఈ ప్రభుత్వం కూడా ఈరోజు ఇవ్వాలని నిజంగా కమిట్మెంట్ ఉంటే వీళ్ళు అడగాల్సింది ఏంది, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి రాజ్యాంగ సవరణ కోడాలి. 243టీని సవరణ చేయాలి. బీసీల జనాభా ఎంత ఉందో అంత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆ అమెండ్మెంట్ కోసం కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలి. అది స్పష్టం. అది చేయకుండా అది చేయకుండా ఇంకో మార్గం ఏంటంటే సుప్రీంకోర్టులో ఫైట్ చేయాలి. మీరు గతంలో ఇచ్చినటువంటి అంటే ఒక స్ట్రాంగ్ కమిషన్ రిపోర్ట్ ద్వారా ఒక శాస్త్రీయమైనటువంటి అధ్యయనం చేసి గతంలో మనకు ఈ తమిళనాడు ఈరోజు ఛాంపియన్ ఆఫ్ రిజర్వేషన్స్ అంటారు. తమిళనాడు ఎంత కరెక్ట్ బీసీలకు తమిళనాడులో 50%. అంటే ఇది సుప్రీంకోర్టు దాని ప్రకారం ఎంత దాటకూడదు, అంత కలిపి 50 దాటొద్దు. కానీ బీసీలకు కేవలం బీసీలకే 50, బీసీలకు ఇస్తే మరి అక్కడ ఎస్సీలకు ఎంత ఉంది, ఎస్సీలకు మైనార్టీలకు ఎంత ఉంది, ఎస్సీలకు 18, 1% ఎస్టీలకు. ఇది బీసీల దాంట్లోనే 3.5 మైనార్టీస్కి ఉంది. 3.5 బీసీల కేటగిరీలోనే బ్యాక్వర్డ్ క్లాస్లలోనే మైనార్టీస్ కూడా ఉండరు. 3.5% ఉన్నది. అక్కడ ఎస్టీలు ఎక్కువ లేరు, 1% ఉంది ఎస్టీలకు, 1% ఉంది. ఎస్సీలు 18% ఉండరు, 18% ఉంది. మొత్తం టోటల్ ఓవరాల్గా 69% ఉంది. దానికి బేస్ ఏందండి, అంబాశంకర్ కమిషన్ వాళ్ళు చేసినటువంటి రిపోర్ట్, జనార్దనన్ కమిషన్. ఆ రిపోర్ట్లు వాళ్ళు శాస్త్రీయంగా మొత్తం కూడా రిపోర్టు అంత స్ట్రాంగ్గా రిపోర్ట్ పెట్టినందుకే ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఎక్కడ కూడా స్టే వస్తలేదు. వాళ్ళు ఎంత 9th షెడ్యూల్లో పెట్టినప్పటికీ అది ఈ రోజు కూడా కాన్స్టిట్యూషనల్ బెంచ్ లో పెండింగ్ గా ఉంది. అయినప్పటికీ రిజర్వేషన్లు మాత్రం అందుతున్నాయి. 69% రిజర్వేషన్లు తమిళనాడులో అందుతున్నాయి. అంటే దానికి కారణం ఏంది, వాళ్ళ కమిట్మెంట్, పొలిటికల్ కమిట్మెంట్ అక్కడ తమిళనాడు రాష్ట్రంలో వాళ్ళు చూపించారు మీద ఉన్నటువంటి ప్రేమ. ఆ ప్రేమ ద్వారా ఇప్పుడు కూడా మీరేం చేయాలి, ఒక మంచి రిటైర్డ్ జడ్జిలన పూర్తి అనుభవం ఉన్నటువంటి వాళ్ళతో కమిషన్ వేసి మీరు కామారెడ్డి డిక్లరేషన్ని అమలు చేయాలనుకున్నప్పుడు పూర్తి స్థాయిలో ఒక కమిషన్ వేసి దాని ద్వారా అధ్యయనం చేయాలి. నిజంగా వెనుకబడతానని ప్రూవ్ చేయాలి కోర్టులలో. నిజంగా ఈరోజు జనరల్ స్థానాల్లో బీసీలు గెలవలేరు, ఎందుకంటే వాళ్ళకుండే ఆర్థిక శక్తి కావచ్చు, సామాజిక శక్తి కావచ్చు, దాని ముంగల బీసీలు నిలబడలేరు. బీసీల ఈ జనాభాలో ఇంత ఉన్నప్పటికీ ప్రాతినిధ్యం దొరుకుతలేదు అని ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత కమిషన్కి అప్పచెప్పి ఒక శాస్త్రీయ అధ్యయనం చేసి దాని ద్వారా నువ్వు సుప్రీంకోర్టులో ఫైట్ చేయి, హైకోర్టులో ఫైట్ చేసి ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో, వికాస్ కిషన్ రావు కావాలి జడ్జిమెంట్ ఉందో, ఆ జడ్జిమెంట్ ఛాలెంజ్ చేయాల్సిన అవసరం. మీరు పొలిటికల్ కూడా బాగా ఫుల్ యాక్టివ్గా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఇదే బీసీ కులగణనకు సంబంధించిన దాని మీద ఒక ఇంటర్నల్ కమిటీ ఇచ్చిందని ఒక వార్త, దానికి ఎవరు చైర్మన్ మీకు ఐడియా ఉందా? ఇంటర్నల్ కమిటీ కాదు, ఈ రిజర్వేషన్లకు సంబంధించి జానారెడ్డి గారిని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గతంలో చేసిందని చెప్పేసి అసలు జానారెడ్డి గారికి ఏం సంబంధం అంటే మీరు ఏం చెప్తారు? ఏం సంబంధం ఉంటుంది ఆయనకు? గతంలో ఈయనకు అనుభవం లేదు రేవంత్ రెడ్డి గారికి. ఆయన ఏదో జానారెడ్డి గారిని పిలుచుకొని ఆ మీటింగ్ లో పెట్టడం జరిగింది. కానీ జానారెడ్డి గారికి వాస్తవానికి సంబంధం లేదు. బీసీ నాయకులను పెట్టాలి. ఈ రోజు బీసీ కులగణనకు సంబంధించిన దాని మీద రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో రేపు పొద్దున 42% అయితే 100 గ్రామ పంచాయతీలో 42% బీసీ ఎస్టీ మైనార్టీలు గనక సర్పంచులు అయితే మరి ఉన్నత వర్గాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఆయనకు అవగాహన ఉండదా? అవగాహన కాదండి. ఈరోజు అసలు ఎవరితో ఫైట్, ఎవరితోని ఈ తెలంగాణలో గ్రామ స్థాయిలో ఫైట్ ఎవరితోని, అంటే ఫైట్ ఎవరితో నడుస్తుంది? ఈ బీసీలకు ఇప్పుడు జనరల్ స్థానంలోనే కదా మన పేచి. జనరల్ స్థానంలో పంచాయతీ చేసేటోళ్ళు ఎవరు? సామాజిక వర్గాల సంబంధం. ఇప్పుడు ఎవరైతే నువ్వు ఇప్పుడు ఎట్లున్నదంటే వాళ్ళతోనే ఫైట్ చేసుకుంటూ వాళ్ళని ఎట్లా చేస్తారు? చేయరు కదా. ఆబ్వియస్ గా అందరికి తెలిసినటువంటి వాస్తవమే. అంతేనా? అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇష్టం ఉంటుందా అండి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని? ఇష్టం ఉంటుందా? సరే, ఇష్టం ఉంటే ఈరోజు మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఈరోజు గతంలో బీహార్ నితీష్ కుమార్ గారు ఆయన చేసినటువంటిది అది శాస్త్రీయంగా లేదని చెప్పేసి కొట్టివేయబడ్డది. ఆయన కూడా జిఏడి డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేపించడం జరిగింది. సర్వే చేపించి రిజర్వేషన్ పెంచితే అది కొట్టివేయబడ్డది. ఈరోజు ఇక్కడ కూడా ప్లానింగ్ డిపార్ట్మెంట్తో చేస్తారు. కానీ అక్కడ నితీష్ కుమార్ గారి కమిట్మెంట్ ఏంటంటే దాదాపు 100 సార్లు సమావేశమైండు. ఆడ జరుగుతున్న ఈ ఏదైతే కులగణ జరిగిన
సందర్భంలో ఆ టైం మొత్తంలో 100 సార్లు సమావేశం పెట్టారు. ఆ చీఫ్ సెక్రటరీ గారు కూడా అంతే స్థాయిలో సమావేశాలు పెట్టి ఎక్కడ కూడా డేటా సేకరణలో మిస్టేక్ జరగకుండా పూర్తి స్థాయిలో అసలు ఇక్కడ కులగణన జరుగుతుందా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో? చూడాలి జరుగుతుందా? ఏమైంది అసలు? దాన్ని వచ్చిందా పూర్తి స్థాయిలో? ఇప్పుడు కులగణన గురించి ఏమన్నా చర్చ చేస్తుంటా? ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అయింది, చర్చించిండా? క్యాబినెట్లో చర్చించిండా? క్యాబినెట్లో ఏం చర్చ జరుగుతుంది? కేటీఆర్ గారిని ఏ విధంగా జైలు పెట్టాలి, మనం బీజేపీ మద్దతు ఏ విధంగా తీసుకోవాలి, కూడగట్టాలి. ఇది ఈ రకంగా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ నడుస్తుంది. అంతే. కేసీఆర్ గారిని ఎట్లా జైల్లో పెట్టాలి, కేటీఆర్ గారిని ఎట్లా జైల్లో పెట్టాలి, హరీష్ రావు గారిని ఫోన్ టేపింగ్ కేసులో ఎట్లా ఏ విధంగా ఇరకబెట్టాలి, ఇదే ఇంకా వాళ్ళకు ప్రభుత్వం ఏంది, మా 6 గ్యారెంటీలు ఏంది, మేము చెప్పిన వాగ్దానాలు ఏంది, ఇవి ఎట్లా అమలు చేయాలి, దీని ఆర్థిక పరిస్థితి ఎట్లా పెంచాలి. ఈరోజు అసలు రియల్ ఎస్టేట్ మొత్తం కూడా తెలంగాణలో ఏ స్థాయిలో రియల్ ఎస్టేట్ ఉండండి. ఈరోజు రిజిస్ట్రేషన్ ఇన్కమ్ ఎంత తగ్గిపోయిందండి? 50% తక్కువైంది. గత సంవత్సరానికి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే 50% రిజిస్ట్రేషన్ ఇన్కమ్ తక్కువైపోయింది రాష్ట్రానికి. దాని కారకులు ఎవరండి? జిహెచ్ఎంసీ ఇన్కమ్ ఎంత తగ్గిపోయిందండి? పర్మిషన్లు ఎవరు అడుగుతలేరు. అసలు బిల్డర్స్ కట్టలేని పరిస్థితి. బిల్డర్ల దగ్గర ఈరోజు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తారు. అంత వాస్తవాలు కదా. నువ్వు సేఫ్టీ వైజ్గా నువ్వు ముందు పర్మిషన్ తీసుకొని ఉంటే ఒక రకంగా ట్యాక్స్, ఇప్పుడు కొత్తగా పర్మిషన్కి వస్తే ఒక రకంగా ట్యాక్స్. ఈ ట్యాక్సులు వసూలు చేసి మొన్న హర్యానా ఎలక్షన్లకు ఇవ్వాలనే ప్రయత్నం చేసినప్పుడు రైడ్ అయింది. ఎవరి మీద? నోట్ల కట్టలు ఎవరి దగ్గర దొరికినాయి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో దొరికినాయి. దొరికిన తర్వాత ఇంట్లో అదాని గారి ఎంటర్ అయిన తర్వాత ఏమైంది? అది ఎక్కడ బయటికి రాలేదు. ఎప్పుడన్నా ఒక రైడ్ చేసినప్పుడు, ఐటీ కావచ్చు, ఈడీ కావచ్చు, ఏదైనా రైడ్ చేసినప్పుడు సాయంత్రమే వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ఇస్తారు. ఎంత సొమ్ము దొరికింది, ఎంత అంటే లెక్కలు లేని సొమ్ము ఎంత దొరికింది అని చెప్పేసి స్పష్టంగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు. వాళ్ళు రిలీజ్ చేసిరా పోనీ ఈయన ఇంట్లో అక్రమంగా చేసిరా అనుకో, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసిరు, ఏం దొరకలే వాళ్ళకు, మొత్తం వైట్ పేపర్ ఈయనకి ఏం లేవు అసలు, మళ్ళీ నోట్ల మిషన్ కట్టలు ఎందుకు పోయినావో తెలియదు, మన పేపర్లో టీవీ మొత్తం టీవీ ఛానళ్ళల్లో 24 గంటలు అదే చూపించారు. అవి మిషన్లు ఒకటి కాదు, 3 మిషన్లు నోట్లు లెక్క పెట్టడానికి మిషన్లు తీసుకుపోయినారు. మళ్ళా దాని మీద తేలుగుట్టిన దొంగలాక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు స్టేట్మెంట్ చేయలేడండి? అక్రమంగా ఎట్లా చేసి నా ఇంట్లో అని చెప్పిండా? ఈయన చెప్తలేడు, అక్కడ వచ్చినటువంటి రైళ్లు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తలేరు. ఇట్లా మొత్తం కూడా కలిసిపోయారు. ఏంది వాళ్ళ టార్గెట్? ఏంది? కేవలం వాళ్ళ టార్గెట్ ఏంది? కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, ఇది టార్గెట్ వాళ్ళకు. ఈ 2 పార్టీల కామన్ శత్రువు ఎవరంటే ఈరోజు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. అంతే కదా. 2 జాతీయ పార్టీలు కలిపి ఇక్కడ ప్రాంతీయ పార్టీలని తొక్కేసే ప్రయత్నం జరుగుతుందంటే మీరు ఏమంటారు? 100% కదా. ఇప్పుడు 2 అన్ని దాంట్లలో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు అక్కడ కేటీఆర్ గారి బామ్మర్ది రాజీవ్ పాకాల గారి ఆయన ఒక ఇల్లు కట్టుకొని దాంట్లో గృహప్రవేశం చేసుకున్న సందర్భంగా ఫస్ట్ మనకందరు తెలంగాణ తెలిసిందే, ఫస్ట్ పూజలు చేసిన వాళ్ళు పప్పన్నం పెట్టుకుంటాం. తర్వాత ఒక వారం తర్వాతనో ఇప్పుడు అందరికి అందుబాటులో రథం చేసుకుంటాం. కొంచెం పీట పక్క జరిగిందంటే ఆట కోసుకుంటారు, అంత దావత్ చేసుకుంటారు. నాన్ వెజ్ దావత్ చేసినప్పుడు తప్పకుండా మందు ఉంటుంది, కామన్ అది. ఇప్పుడు ఏ మంత్రి ఇంట్లో మందు దొరకదండి? ఏ మంత్రి ఇంట్లో మందు దొరకది? కాంగ్రెస్ పార్టీ మంత్రుల దగ్గర సడన్ గా రైడ్లు చేయమనండి, ఫారెన్ బాటిల్ దొరికా? అది కామన్ అండి. ఇప్పుడు ఇగో ఇంకోటి, డ్యూటీ ఫ్రీ మద్యం ఎవరన్నా కానీ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే తెచ్చి సేకరించి పెట్టుకుంటారు, దావత్లు ఉన్నప్పుడు దాన్ని వాడుకుంటారు. ఒక్కరు తాగాలని తెచ్చుకోరు, అందరు తాపాలని దాంట్లో తెస్తారు. అది కామన్ తెలంగాణలో. ఈరోజు పల్లెటూర్లలో భయపడతారు, అరే మేము 20 మంది కూర్చొని ఏదో చిన్న దావత్ చేసుకుంటే నేను పర్మిషన్ తీసుకోవాలంటే ఎక్సైజ్ కొత్తగా పెట్టిరు. ఇది అందరికి ఓకే, కామన్ గా రూల్ ఉంటాయండి, కొన్ని ఉంటాయి, కానీ ఎవరు ఫాలో చేయరు. ఈరోజు మైసమ్మ కాడనో పోచమ్మ కాడనో మనం దావత్ చేసుకుంటాం, ఆడ యాట కోస్తారు, కొంత దావత్ చేసుకుంటారు, దాని పర్మిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకుంటారా? తీసుకోరు కదా, కామన్. అట్లా చేసిన దాంట్లో ఏం చేయాలని ప్రయత్నం చేసారు? కేటీఆర్ గారు అక్కడ ఉండేమో దావత్లు ఉంటే ఒక చిన్న ప్యాకెట్ ఇట్లా వేసేసి డ్రగ్స్ దొరికినాయి అని మొత్తం కూడా సెన్సేషన్ చేసి ఆ కేసులో ఇన్వాల్వ్ చేయాలనుకోరు. అది అదృష్టమో అదేందో వాళ్ళ దురదృష్టం, మన అదృష్టం లేక కేటీఆర్ గారు ఆ రోజు పోలేదు. పోయినుంటే ఏముండే, వీళ్ళు చిన్న ప్యాకెట్ ఆడ పెట్టేసి ఏముంది, వారు పోలీసు వాళ్ళతోనే పెట్టిస్తారు, ఆడ పెట్టించి చేసే పరిస్థితి ఏంది? ప్రజలందరినీ కూడా పెట్టేసి దాంట్లో అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు. ఏమైంది? అది
తుస్సుం అన్నది అయిపోయిందిగా. ఇంట్లలో కూడా రైడ్ చేసిర్రు, ఏమైంది, ఏం దొరికింది, ఏం దొరకలే, అయిపోయింది. లగచెర్లలో రైతులు మా భూమి మేము ఇయ్యమని చెప్పేసి వాళ్ళు కష్టపడి అవి ఎప్పుడో వాళ్ళ తండ్రుల తాతల కాలం నుండి ఏదో కష్టాలు కూలి నాలి చేసి కొనుక్కున్నటువంటి భూములు అవి. ఆ భూములని రేవంత్ రెడ్డి గారు నేను గుంజుకుంటా అని చెప్తే వాళ్ళు ప్రతిఘటించిర్రు. డెఫినెట్గా ఎన్నో ధర్నాలు జరిగినరు, ఎన్నోసార్లు సమావేశమైంది కలెక్టరేట్, ఇదే కలెక్టర్ గారి ఆఫీస్ ముంగల ధర్నా చేసిర్రు, వాళ్ళకి పోయి రిప్రజెంటేషన్లు ఇచ్చిండ్రు. తిరుపతి రెడ్డి గారి దగ్గర పోతే తిట్టి పంపించిండు, రేవంత్ రెడ్డి గారిని కలవాలనుకుంటే ఆయన పోలీస్ స్టేషన్లలో పెట్టించిండు. తర్వాత ఏం చేశారండి, రైతులు తిరుగుబాటు చేసిర్రు, తిరగబడ్డరు, వాళ్ళ అసహనాన్ని వ్యక్తిత్వం చేసిర్రు. దాంట్లో పాల్గొన్న వాళ్ళు ఓకే, ఇప్పుడు ఎవరన్నా కానీ ఒక పిల్లిని ఈ రూమ్లో వేసేసి మనం దాని మీద దాడి చేయకపోతే 100% అది రివోల్ట్ అవుతుంది. ఇక అధికారులు వచ్చేసారు, ఇక మా భూములు గుంజేసుకుంటారు, మొత్తం సంతకాలు పెట్టించుకుంటారు అనే భయంలో వాళ్ళు ప్రతిఘటన చేసారు. చేస్తే ఏం కేసులు పెట్టిరండి, హత్యాయత్నం కేసు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కేసు. అంటే వీళ్ళని బెయిల్ రానియొద్దు, వీళ్ళ జైళ్ళలో పెట్టాలి. 38 రోజులు జైల్లో పెట్టిండండి రేవంత్ రెడ్డి గారు. అది చాలామంది దానికి సంబంధం లేనటువంటి వాళ్ళని, ఆ రోజు ఇన్సిడెంట్లో లేనటువంటి వాళ్ళు ఎవరైతే భూములు ఇయ్యమ్మా అని చెప్పేసి స్పష్టంగా చెప్పిర్రో వాళ్ళందరినీ నువ్వు జైల్లో పెట్టినావు కదా. అసలు ఈ అంటే నాగరిక యుగంలో ఇట్లా జరగదు. ఈ బేడీలు వేయడం ఏంది, బేడీలు వేసి అంటే నాకు గుండెపోటు వచ్చిందని చెప్పేసి హాస్పిటల్ తీసుకుపోతూ బేడీలు వేయడం ఏంది. గుండెపోటు వచ్చినోడు ఉరుకుతాడా, ఎక్కడ పోతాడు? అట్లా అసలు రైతుకు సంఖ్యలు ఏందో మరి, అదే రైతుకు సంఖ్యలు గతంలో ఏదో చేసిరని చెప్పేసి దాని మీద ఓ పెద్ద ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పాత్రలు ఉంటారు, అధికారంలోకి రాగానే అపరిచితుల్లాగా మారిపోయి మొత్తం కూడా పూర్తిస్థాయిలో కాంట్రవర్సీ మొత్తం కూడా. ఆదాని విషయం చూసుకున్నాం మనం. ఆదానిది ఏంది, మొన్న ధర్నా చేస్తుండు, నవ్వాలనా అసలు ఏమనాలి? ఆదానితోని ఎవరు డిన్నర్ మీటింగ్లు పెట్టిండు పెళ్లికి, ఆదాని బిడ్డ పెళ్లికో వాళ్ళ బంధువుల పెళ్లికో నువ్వు పోతివి దొంగచాటున. ఆదాని గారితో 100 కోట్లు ముంగలు తీసుకుంటేవి, ఎంత తీసుకున్నావు ఎవరు తెలుసు. అంబుజా సిమెంట్స్కి ఆడ రామన్నపేటలో భూములు ఇస్తేవి, తర్వాత నీ కొడంగల్లో రైతుల భూములు కూడా సిమెంట్ ఫ్యాక్టరీకి, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ఈయనకే రెడీ చేస్తున్నావు. ఇవన్నీ నువ్వు చేసుకుంటూ ఆదాని మీద నేనేదో ఆడ రాహుల్ గాంధీ పోరాటం చేస్తుండని రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఇక్కడ వచ్చేసి రాజ్భవన్ ముంగల ధర్నా చేస్తే నవ్వాలనా ప్రజలు? మళ్ళీ నన్ను పోలీసులు అడ్డుకుంటారు అని చెప్పేసి అది నవ్వుకుంటారు, జనాలు నవ్వుకుంటారు. అంత ఘోరంగా ఈరోజు డబుల్ స్టాండర్డ్స్. కేటీఆర్ గారు స్పష్టంగా రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించారు, నువ్వేమో ఆదాని మోడీ ఒకటే, మొత్తం దేశాన్ని దోచుకుంటారు వీళ్ళు అని చెప్పేసి అక్కడ ఫైట్ చేస్తున్నావు నువ్వు పార్లమెంట్లో. నువ్వు అక్కడ టీషర్ట్లు వేసుకొని పోతావు, అక్కడ పార్లమెంట్లో అలౌ చేస్తారు. నువ్వు టీషర్ట్లు ఆదాని మోడీ బంధాన్ని తెలిపజేస్తూ వాళ్ళిద్దరు ఫోటోలు వేసుకొని అక్కడ పోవచ్చు. ఇక్కడ మాత్రం తెలంగాణలో ఆదాని రేవంత్ రెడ్డి కలిసిన ఫోటోలు వేసుకొని పోతే నిషేధించారు. అసెంబ్లీలో మెంబర్స్ని అడ్డుకున్నారు. నువ్వు ఎవరు అడ్డుకోనికి ఏ రకంగా అడ్డుకుంటారు? శాసనసభ సభ్యులని అందులో పోకుండా నీకు మెంబర్స్ని అందులో పోనీయకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ డబుల్ స్టాండర్డ్స్ అన్ని కానీ కనిపిస్తున్నాయి. తప్పకుండా వీళ్ళు ఏదో ఒక రకంగా ఈరోజు అసెంబ్లీ కూడా చూస్తున్నాం. ఈరోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడుతుంటే ఆ వాగ్దాటిని తట్టుకోలేక వాళ్ళు ఏందేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఆ మంత్రులు ఒక్కరు మాట్లాడుతుంటే నలుగురు మంత్రులు మాట్లాడడం, అసలు సభ లేక ఉందా అది? అసలు ఇంకా కేసీఆర్ కావాలంట వీళ్ళకు, ఇంకా కేసీఆర్ కావాలంటారు. మరి కేసీఆర్ గారు వస్తే వీళ్ళు తట్టుకుంటారా అండి? వీళ్ళు తట్టుకుంటారా? ఇంకా వస్తే అయిపోతుంది ఒకసారి. ఈరోజు పార్టీ విధానాన్ని తెలియజేయాలి. ఇప్పుడు పార్టీ స్టాండర్డ్స్ ఏందో, పార్టీ ఈరోజు ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, దాని మీద ప్రతిపక్ష స్టాండ్ తెలియజేయాలి. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అమలు చేస్తలేదో దాని మీద ప్రతిపక్షం క్వశ్చన్ చేయాలి. దాంట్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముందుందా వెనుకబడి ఉందా? ప్రతి ఇష్యూలో నువ్వు అది లగచెర్ల చూసుకో, లేకపోతే ప్రతి దాంట్లో మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, గ్రూప్ 1 ఎగ్జామ్స్ విషయంలో కావచ్చు, హోంగార్డుల సమస్యలు కావచ్చు, ఆటో కార్మికుల సమస్యలు కావచ్చు, అంగన్వాడీల సమస్య కావచ్చు, ఆశా వర్కర్ల సమస్య కావచ్చు, ప్రతి సమస్యని ఈరోజు నిలదీస్తున్నది అధికార పార్టీని ఎవరంటే అది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు బీజేపీ పార్టీ ప్రశ్నిస్తలేదు. బీజేపీ వాళ్ళు ఈరోజు దేశంలో వాళ్ళు 2 పార్టీలు అధికార ప్రతిపక్షంగా ఉంటాయి, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకున్నట్టు ఉంటాయి దేశ స్థాయిలో. ఈ రాష్ట్రంలో 2 పార్టీలు కలిసే ఉంటాయి. అవును.
ఆ స్టాండర్డ్ జనం గుర్తుపడుతున్నా పెద్ద విషయం ఏం కాదు 100% కదా. అందుకే జనాల ఆదరణ ఎట్లుంది ఈరోజు. మళ్ళా కేసీఆరే కావాలనే కోరిక ఒక సంవత్సరంలో జనాలు ఏదన్నా కారణాలు ఉండొచ్చు, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కావచ్చు, ఇంకేదో అనేక కారణాలు ఉండొచ్చు, వీళ్ళ హామీలకు మోసపోయి ఉండొచ్చు. కానీ ఒక సంవత్సరం లోపట్నే, 1 year కూడా కదా, 6 నెలల లోపట్నే, 6 నెలల లోపట్నే మళ్ళీ కేసీఆర్ కావాలని హైడ్రాలో ఆ ఇల్లు కొడుతుంటే, సార్ ఏడున్నావు సార్, కేసీఆర్ ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతారు. మూసీలో ఉన్నట్టుంటే మూసీలో ఎక్కడున్నావు సార్ రా అంటారు, ఆటో కార్మికులు రమ్మంటున్నారు అందరు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏంది గురుకులాల విద్యార్థుల పరిస్థితి ఏందండి, ఏం పరిస్థితి అండి? విషారం తిని చనిపోవడం ఇదేనా తెలంగాణలో? గత ప్రభుత్వంలో ఎవరెస్ట్ ఎక్కిస్తే ఈడ హాస్పిటల్లో బెడ్లు ఎక్కిస్తున్నాడు ఈయన రేవంత్ రెడ్డి పాలన ఇట్లున్నది. ఇంకా నేను ముందు తీసుకుపోతా, నేను ఏం చేస్తుండు? రైజింగ్ తెలంగాణ అంటున్నాను. ఇంతవరకు అసలు తెలంగాణ ఎప్పుడు రైజ్ కాలేదా? రైజింగ్ కాదు, ఫాలింగ్ తెలంగాణ. రైజింగ్ తెలంగాణ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటూ నవ్వొస్తుంది నాకైతే. ఏ దాంట్లో రైజ్ అయింది? రియల్ ఎస్టేట్ రంగంలో రైజ్ అయిందా? గురుకుల విద్యాలయ రంగంలో రైజ్ అయిందా? ఏ దాంట్లో రైజ్ అయింది? రైతులు రైజ్ అయినరా? రైతుల ఇన్కమ్ పెరిగిందా? ఎవరిది ఏ దాంట్లో పెరిగింది? అసలు ఏం రైజ్ అయింది చెప్పాలి. ఏం రైజ్ అయిందంటే కాంగ్రెస్ పార్టీ మంత్రుల ముఖ్యమంత్రి ఇన్కమ్ రైజ్ అయింది. ఓకే, వాళ్ళ ఇన్కమ్ రెట్టింపు స్థాయిలో పెరిగిపోతుంది. మొత్తం ఏ రకంగా ఎవరిని బెదిరించాలి, ఎక్కడ భూములను కాజేయాలి, ఈ మొత్తం అదే కదండి. ఈరోజు కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేస్తున్నారు, 1600 కోట్లు పేమెంట్ చేసిరు మొన్న నెలల. అదే ఈరోజు సర్పంచ్లంతా రోడ్ల మీద పడుతున్నారు, సంవత్సరం అయిపోయింది మా బిల్లులు పెండింగ్, పేమెంట్ చేయమంటే చేస్తలేరు. ఎంత పర్సెంటేజ్? స్పష్టంగా అది అందరు కూడా తెలుసు, 8 నుంచి 8 నుండి 10% తీసుకుంటున్నారు అనేది స్పష్టం. ప్రతి దాంట్లో పర్సెంటేజ్ లేనిది మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. మా డిఏ 6 నెలల ఇంకా పెండింగ్ ఉండి అట్లనే పెండింగ్ ఉంది. ఓకే, మాకు వచ్చే డిఏ ఉన్న డిఏ పెండింగ్ ఉన్నది. అట్లా పాపం రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులై మార్చి నెలలో రిటైర్డ్ అయినరు. మొన్న అంతకుముందు కేసీఆర్ గారు 3 సంవత్సరాలు పెంచింది కాబట్టి మొన్న మార్చి నుండి రిటైర్మెంట్ స్టార్ట్ అయింది. వాళ్ళకు ఒక్క బెనిఫిట్ అంటే ఒక బెనిఫిట్ రాలే. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందండి? మేము పెన్షన్దారులకు 1 తారీఖు జీతమే, 1 తారీఖు జీతమే కాదు, వాళ్ళ బెనిఫిట్ చేయాలి. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కష్టంతో కూడగట్టుకున్నటువంటి సొమ్ము, అది నీ సొమ్ము కాదు. ప్రావిడెంట్ ఫండ్ ఎవరిది? నువ్వు ఎందుకు పేమెంట్ చేస్తలేవు? వాళ్ళకు సరెండర్ చేసిన లీవ్లకు పేమెంట్ చేస్తలేడు. అసలు ఈ ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నది. ఈ ఉద్యోగస్తులు ఏంటంటే గత ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకించినాం, గత ప్రభుత్వాన్ని మేము వద్దనుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే మాకు ఇబ్బంది అవుతుంది అనే బాధలో ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉద్యోగస్తులు కావచ్చు, పెన్షన్ ఉన్నారు. ఉద్యోగ సంఘాలు కూడా పాపం వాళ్ళకు మింగలేనటువంటి బాధలు ఉన్నాయి, వాళ్ళు దిగమింగుకుంటా ఉన్నారు, కొన్ని రోజులు భరిస్తారు. అన్నిటికీ కాలమే సమాధానం అన్న చాలా మంచి విషయాలు చెప్పారు. రైట్, మళ్ళీ ఒకసారి మంచి ఇంటర్వ్యూతో కలుద్దాం. నమస్కారం. నమస్తే.